జిల్లాలో పర్యటిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇవి. మరోవైపు బండి సంజయ్ ఈటలను టార్గెట్ చేసిండా? ఈటలు కూడా అయిగా బీజేపీలో పొసగలేకపోతున్నాడా? అక్కడ ఇమడలేకపోతున్నాడా? ఈటల అనుచరులను వివక్ష చేసి చూపించడం, రకరకాల కార్యక్రమాల్లో వాళ్ళని సెకండ్ కేటగిరీగా చూడడం, సెకండ్ క్యాడర్గా చూడడం అనేది కొంత వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారా? త్వరలోనే ఈటల బీజేపీ నుంచి బయటకు వస్తారా అనేది బీజేపీ పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంటే, మరోవైపు మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతూ ఏమన్నాడు మోహన్ భగవత్, లేదు 75 సంవత్సరాలే రాజకీయాల 75 సంవత్సరాల తర్వాత రాజకీయాలకు పదవి విరమణ చేయాలి అని చెప్పేసి అన్నాడు. ఈ సంవత్సరంతో అటు మోడీకి ఇటు ఆయన ఎవరైతే మాట్లాడారో ఆయనకు కూడా ఇద్దరికి 75 సంవత్సరాలు పడబోతా అంటే మోడీని పక్కకు పెట్టబోతా ఉన్నారా, పదవి నుంచి దింపబోతా ఉన్నారా? ఇక బీజేపీకి మోడీ చాలు, కొత్త ఫేస్ను తీసుకొద్దామని చెప్పేసి ఆర్ఎస్ఎస్ అనుకుంటుందా? దాంతోపాటే మంత్రుల ఫోన్లు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు హీరోయిన్ల ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, సెలబ్రిటీల ఫోన్లు, అధికారుల ఫోన్లు ట్యాప్ చేసిరని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోను, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోను, వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడాడు. నిజంగా మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా? ఇక ఇవన్నీ ఇట్లా ఉంటాయి, పొలిటికల్ వార్తలు ఇట్లా ఉంటాయి. నిన్న వర్షం పొద్దున్న నుంచి మధ్యాహ్నం 2, 2:30, 3 గంటల దాకా ఫుల్ ఎండ కొట్టింది, ఎండాకాలం లెక్క కొట్టింది ఎండ. ఆ తర్వాత ఒక్కటేసారి ఇట్లా మన కాయను బొమ్మ బోర్స్ చేసి ఇట్లా తిప్పితే ఎట్లా పడుతుందో అట్లా ఆ తర్వాత అందుకుంది చూసుకోరు. ఇక వర్షం క్యూములో నింబస్ మేఘాలు మొత్తం పట్టబాగలే. దాదాపు సాయంత్రం 6, 7 అయితే ఎట్లా ఉంటుందో వాతావరణం అట్లా నల్లగా మారిపోయింది, మొత్తం చీకటి పడ్డట్టుగా. 2 గంటల పాటు దంచి కొట్టిన వాన హైదరాబాద్ను పీకల్లోతు వరద నీళ్ళలో ముంచేసింది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ జామ్, ట్రాఫిక్తో పాటు వరద నీళ్ళతో జాము, ట్రాఫిక్తో జాము. హైడ్రా కావచ్చు, ఎస్ఆర్డిఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, వీళ్ళతో పాటు జిహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు అందరూ రంగంలో దిగి ఎప్పటికప్పుడు కొంత అప్రమత్తంగా ఇది చేసిరు. కాబట్టి మాన్సూన్ టీమ్స్కి ఇట్లా కొంత ఆ ప్రాబ్లం అనేది కొంతవరకు ఉపశమనం ఇది జరిగింది. సో మళ్ళా ఇవాళ వర్షాలు ఉన్నాయి, రేపు వర్షాలు ఉన్నాయి, వరుసగా ఒక 4-5 రోజులు వర్షాలు వస్తే హైదరాబాద్లో వరదల పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి. ఈ టాపిక్స్ అన్ని మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఇవాళ హెడ్లైన్స్ ఏందో చూద్దాం. ముందుగా మన తొలి వెలుగు చూసుకుంటే, తొలి వెలుగు పేపర్లో ఏముంది, 3 మంత్రుల ఫోన్లు ట్యాప్, బట్టి ఉత్తమ్ పొంగులేటిపై నిఘా, సీఎం పదవిని కాపాడుకునేందుకే రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిన, త్వరలో ఆధారాలతో సహా బయట పెడతా, దమ్ముంటే నీ మన్వన్ మీద ఒట్టేసి చెప్పు, రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, లోకేష్ నా తమ్ముళ్ళ అంటాడు, అతన్ని కలిస్తే తప్పేంటి, అయినా నేను లోకేష్ను కలవలేదు, సీఎం రేవంత్పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఇక గోషమల్ పంచాయతీ నడుస్తూనే ఉంది బీజేపీలో. మాధవీలత మాకొద్దు, బీజేపీలో లేడీ లీడర్ చిచ్చు, వివాదాస్పదమైన రాజాసింగ్పై కామెంట్స్, పార్టీ చెప్పినా వినని మాధవీలత, సీరియస్గా తీసుకున్న పార్టీ నేతలు చర్యలు తీసుకోవాలంటున్న గోషమాల్ లీడర్లు, ఆమె వద్దని పార్టీ నాయకత్వానికి రిక్వెస్ట్. ఇది ఇట్లా ఉంటే ఇక పబ్ల పైన నిఘా పెట్టింది ఈగల్ టీం. ఈగల్ ఎట్లా పబ్ల మీద ఒక ఏమంటారు డేగ కన్ను వేసింది, ఇట్లా గద్ద ఇట్లా పంజా చేస్తే ఎట్లా ఉంటుంది ఇక కాలు, అట్లా పబ్ల మీద ఎక్కడికక్కడ డ్రగ్స్ను కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. పబ్లపై నిఘా, యజమానులపై పోలీసుల కేసులు, విచ్చలవిడిగా డ్రగ్స్ పార్టీల నిర్వహణ. మల్నాడు డ్రగ్స్ కేసులో సంచలనం, విచారణలో దూకుడు పెంచిన ఈగల్ టీం. సూర్యతో పబ్ యజమానులకు సంబంధాలు, డ్రగ్స్ దందాలు, పోలీసు అధికారుల కొడుకులు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇక దంచి కొట్టిన వాన, హైదరాబాద్ మొత్తం నీళ్ళే, రోడ్లపై పారిన వరదలు, పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు, భారీగా ట్రాఫిక్ జామ్, వాహనదారుల తీవ్ర ఇబ్బందులు. రసూల్పురలో కార్ల షోరూంలోకి వరద నీళ్ళు పోయిందంటే 30 మంది రసూల్పుర కార్ల షోరూంలో చిక్కుకుపోయారు. బోట్లు వేసుకొని, ఇది మన నదిలలో వరదలు వస్తాయి అట్లా బోట్లు ఒక్క వర్షానికి 2 గంటల వర్షానికి బోట్లు వేసుకొని పోయి హైడ్రా సిబ్బంది వాళ్ళని రెస్క్యూ చేసారు. ఇక ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్కి. ఈరోజు మధ్యాహ్నంలో మళ్ళీ వర్షం పడుతుంది, గట్టిగా పడుతుంది, రెడ్ అలర్టే ఉంటుంది ఇక రేపు. ఇక నా కూతురునే వేధిస్తావా, యువకుడిని చంపిన తండ్రి కత్తులతో పొడిచి మర్డర్, అందరూ చూస్తుండగానే దారుణం. లవర్ వదిలేసిందని సూసైడ్, ఉరేసుకొని ఒక టెకీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బలవర్ మరణం. లవర్తో బ్రేకప్ కావడంతో తీవ్ర మనోవేదనకు గురై చచ్చిపోయిందంట. ఇక పోలీస్ స్టేషన్లోనే మర్డర్ ప్లాన్, కారుతో ఢీకొట్టి హత్యాయత్నం, సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో జరిగింది. ఇది కొమరవెల్లి మల్లన్న సాక్షిగా అన్నట్టు.
కవితపై త్వరలో వేటు, బీఆర్ఎస్ అన్ని గమనిస్తుంది, టైం వచ్చినప్పుడు డెసిషన్ తీసుకుంటుందట. బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధం కావాలి, రాజ్యాంగ సవరణ చేయాలి, ఆర్డినెన్స్తో ఏమీ కాదు. కవిత మాటలు పార్టీ స్టాండ్ కాదు, ఆమె వ్యక్తిగతం. ఎమ్మెల్సీ మధుసూదనాచారి సంచలన కామెంట్స్ చేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి, ఓవైసీ కాలేజీని కూల్చాం, 30,000 కోట్ల ఆస్తులు రక్షించాం, పేదలే కాదు పెద్దలు కూడా హైడ్రా టార్గెట్, అక్రమ నిర్మాణాలను వదిలేది లేదు, మూసీకి హైడ్రాకు సంబంధమే లేదు. హైడ్రా చీఫ్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేస్తుండే. ఇవాళకి ఏడాది హైడ్రా వచ్చి కరెక్ట్ సంవత్సరం ఇవాళకి. తొలి వెలుగులో ఇవి. ఇక ఈనాడులో ఒకసారి గమనిస్తే హెడ్లైన్స్ ఏమున్నాయి చూద్దాం. పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు, 10 ఏళ్లలో కేసీఆర్ కట్టలేదు, ఇప్పుడు మీరు అడ్డుపడడం న్యాయమా? రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత ప్రదర్శించండి. ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. విజ్ఞప్తులను వినకపోతే పోరాటానికి తానే నాయకత్వం వహిస్తానని వెల్లడి. 2034 వరకు పాలమూరు బిడ్డే ముఖ్యమంత్రిగా ఉంటాడని ధీమా. జట్టప్రోలులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేసింది ఆయన. ఇక 77,561 మందికి బీటెక్ సీట్లు, తొలి విడతలో 16,000 మందికి నిరాశ అంటే 82 కళాశాలలో 100% సీట్లు నిండిపోయినాయట. దారులే ఏరులై హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం, పొంగిపొర్లిన వాగులు నాలాలు, రాజధానిలో స్తంభించిన ట్రాఫిక్. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 12 సెంటీమీటర్ల వర్షం పడిందంటే. ఆ తర్వాత సికింద్రాబాద్ పికెట్లో 11 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక కృష్ణానగర్, ఇది కృష్ణానగర్లో ఇది పరిస్థితి. కృష్ణానగర్ ఏంటి, దాదాపు హైదరాబాద్ మొత్తంలో అదే ఉంది. కేంద్రం చొరవతోనే జల వివాదాలపై కమిటీ. తెలంగాణ హక్కుల విషయంలో భాజపా వెనకడుగు వేయదు, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి మసూద్ అజర్, పర్యాటక ప్రాంతాల్లో ఉగ్రనేత మకాం, కదలికలపై భారత నిఘా వర్గాల కన్ను. ఇక మద్యం కేసులో ఆరోపణలు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘల్ తనయుడి అరెస్ట్ అట. ఇక మన జలాలు తాకట్టు పెట్టి బారాసపై నిందల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడిన కేటీఆర్, ఏపీ మంత్రి లోకేష్ను తాను కలవలేదని వెల్లడి. మంత్రుల ఫోన్లను సీఎం ట్యాప్ చేస్తున్నారని ఆరోపణ. మెదక్ జిల్లాలో ఒక విషాదం జరిగింది. పుట్టినరోజు నాడే ఒక చిన్న బాబుని కుక్కలు కొరికి చంపినాయి. విచారణ కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం ఏంటో చెప్పండి. భూదాన్ భూములపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. నెత్తురోడిన ఔటర్, ఆదిపట్ల వద్ద ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం, 5గురు చచ్చిపోయారు. కార్ల మద్యం సీసాలు, మందు సీసాలు దొరికినాయట. ముందు వెళ్తున్న లారీని వెనకకెళ్ళి పోయి ఈ కారు ఢీ కొట్టింది. దైవ దర్శనానికి వెళ్ళి మధ్యలోనే వెనక తిరిగిరంట. దేవుని దగ్గర పోదామని చెప్పేసి దర్శనానికని పోయిరు, ఆందాక పోకుండా మధ్యలోనే వెనక తిరిగిరు. మొత్తానికి దేవుని దగ్గర పోయిరు పాపం. సంపన్నులే లక్ష్యంగా కోట్లలో దోపిడీ, వ్యాపార రుణాలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో మోసం, 500 కోట్లు దోచుకున్న కేటుగాడు, రహస్య గదులతో మాయామహల్ నిర్మాణం. మంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు. 8 ఏళ్ల క్రితం కూలి, ఇప్పుడు కోటీశ్వరుడు. పుష్ప సినిమాల అల్లు అర్జున్ కూడా మొదట్లో కూలిగానే పోతారు, ఆ తర్వాత సిండికేట్ మొత్తానికే రాజా ఎగుస్తున్నాడు. ఈయన కూడా అట్నే ఉన్నాడు. మొదట్లో కూలి అంటే 8 ఏళ్ల క్రితము, ఇప్పుడు కోటీశ్వరుడు. రహస్యంగా గది కూడా కట్టుకున్నాడు. సిద్ధు మరణించారట. కర్ణాటక సీఎంను చంపేసిన మెటా అనువాదంలో తప్పు, ముఖ్యమంత్రి ఆగ్రహం, క్షమాపణలు చెప్పిన సంస్థ. ముఖ్యమంత్రుల మీదనే ఇట్లా తప్పుడు వార్తలు రాస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏందయ్యా. గుర్తింపు పొందని పార్టీల రాబడి 223% పెరుగుదల. టాప్ 10 పార్టీల ఆదాయమే 1581 కోట్లు. వీటిలో గుజరాత్లోని పార్టీల హవా 1158 కోట్లు. అంటే మిగతా దేశం మొత్తం ఇక 400 కోట్లేనా. గుర్తింపు పొందని పార్టీలు దేశవ్యాప్తంగా 2764 పార్టీలు ఉన్నాయట. ఆ గుర్తింపు పొందని పార్టీల రాబడి, ఇన్కమ్, గుర్తింపే లేని పార్టీల ఇన్కమ్ 223% పెరిగింది. అంటే ఇక చూసుకోరు. ఇక ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన పార్టీలు 129 ఉంటే తెలంగాణలో 78 ఉన్నాయట. ఇక కేటీఆర్ నిన్న ఒక ఎలిగేషన్ పెట్టిండు, సంచలన కామెంట్. ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే నడుస్తూ ఉందో అది అట్లా ఉండగానే మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు. బట్టి పొంగులేటి ఉత్తమ్ తన సీటు కేసరి పెడతారని సీఎం రేవంత్ భావిస్తున్నారు. మా ఫోన్లు సహా వేలాది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. దమ్ముంటే
లై డిటెక్టర్ పరీక్షలకు రావాలి. నేను లోకేష్ను కలవలేదు, కలిస్తే తప్పేంటి కేటీఆర్. హౌలే నికృష్టుడు, పెంటపురుగు, ఏం పీకావ్, మగాడివైతే రా అంటూ సీఎంపై పరుష పదజాలం. తెలంగాణలో చిల్లర పోలీసింగ్ నడుస్తుంది, ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెడుతున్నా అని చెప్పేసి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ఆయన అన్న పదాలను అన్నట్టుగా ఇక్కడ రాసిరు. మరోవైపు ఇటు చూద్దాం, రేవంత్ రెడ్డి మాట్లాడినది ఏంటంటే, రేవంత్ రెడ్డి కాదు మంత్రులు మాట్లాడరు. ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాప్ చేస్తలేదు, మీ దగ్గర సమాచారం ఉంటే పంపించండి. సీఎంను హౌలే సన్నాసి అనడం ఏం సంస్కృతి? నీటి వాటాలు తేల్చకుండా నిద్రపోయింది మీరే. కేటీఆర్పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ధ్వజం. ఫోన్ ట్యాపింగ్ అలవాటు మాకు లేదని ఉత్తమ్ అన్నాడు. కేటీఆర్ ఆరోపణలు నిరాధారం అని చెప్పేసి పొంగిలేటి అన్నాడు. ఘోరంగా ఓడినా మీ మాట తీరు మార్చుకోలేదు, ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్పేసి మంత్రి తుమ్మల ధ్వజం ఎత్తిండు. ఇది ఇట్లా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి నిన్న పాలమూరులో నాగర్ కర్నూల్లో పర్యటన చేసిండు. అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేసిండు, దాంతోపాటు మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిండు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఏమన్నాడంటే, 10 ఏళ్ళు నేనే పాలమూరు బిడ్డ సీఎంగా ఉండడం ఖాయం, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, మా మంచి పనులు చెప్తుంటే కుమిలి కుమిలి ఏడవాలి, ఆయనను అసెంబ్లీకి పిలుస్తున్నది అందుకే. కేసీఆర్ బావిలో దూకినా పెట్రోల్ పోసుకొని అంటించుకున్నా తెలంగాణలో అనలే, ఆయన మహబూబ్నగర్లో అన్నాడు. తెలంగాణలో అభివృద్ధి ఆగే ప్రసక్తే లేదు. రాబోయే 2.5 ఏళ్లలో మరో 41,000 కొలువుల భర్తీ. పాలమూరు ప్రాజెక్టులకు డిసెంబర్ 9 లోపు నిధుల మంజూరు. కొల్లాపూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కుండపోత వాన, హైదరాబాద్లో భారీ వర్షం, నగరం అతలాకుతలం, ప్రధాన రోడ్లను ముంచేసిన వరదలు. పికెట్లు అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందంటే ఈ సీజన్లో ఇదే. నిన్న కురిసిన వాననే అత్యధికం. ట్రాఫిక్ జామ్ అయింది, వాహనదారులు నరకం అనుభవించారు. రోతట్టు ప్రాంతాలల్లో సెల్లార్లకి ఇండ్లకి నీళ్లు పోయినాయి. సికింద్రాబాద్ ప్యాట్రీ సెంటర్ మొత్తం జల దిగ్బంధం అయిందంటే పడవలల్లా సురక్షిత ప్రాంతానికి జనం. పలు జిల్లాల్లో వర్షాల వల్ల రైతులకు ఆనందం, నగరంలో ఉన్నటువంటి జనాలు కొంత ఇబ్బంది పడతారు. రంగారెడ్డి జిల్లాలో గోడకూలి ఒక మహిళ చచ్చిపోయింది. 4 రోజులు ఉంటాయంట వర్షాలు, జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. 4 వరుసలుగా 15 జాతీయ రహదారులు. రాష్ట్రంలో 33,000 కోట్లతో పనులు, 1123 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులకు కేంద్రం పచ్చజెండా. ఇక నగదు దొరికితే దోషినా, ఆ డబ్బు ఎవరు ఎప్పుడు ఎలా పెట్టారో తేల్చలేదు, అంతర్గత విచారణ మొత్తం లోపాలమయం, వాదన చెప్పుకునేందుకు కూడా సమయం ఇస్తలేరని చెప్పేసి సుప్రీంకోర్టులో జస్టిస్ వర్మ పిటిషన్ వేసింది. ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరికినాయి కదా గతంలో, ఆ సంబంధించి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. బాలలకు రక్త పరీక్షలు. అంగన్వాడీ నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు చిన్నారుల్లో ఎదుగుదల లేకపోవడం, బాలికల్లో రక్తహీనత పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుని చిన్నపిల్లలకు అంగన్వాడీ స్కూల్ నుంచి 10th క్లాస్ వరకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి అంగన్వాడీలోనే చిన్నపిల్లల స్థాయిలోనే వాళ్ళకు రక్త పరీక్షలు ఫ్రీగా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. బీసీలకు రిజర్వేషన్ ఆర్డినెన్స్పై న్యాయ సలహా. అధికారులతో చర్చించిన తర్వాత గవర్నర్ కోరిందంట ఎవరిని, న్యాయ నిపుణులను, ఎట్లా ఉంటుంది ఈ కథ, దీని మీద ఏం చేయాలని చెప్పేసి ఉన్నతో దీనివల్ల త్వరగానే మరి వీలైనంత త్వరగా మరి పాజిటివ్గా నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఒక రాబోతా ఉన్నది. ఇక నాగారం ఐఏఎస్ ఐపీఎస్ భూములపై విచారణ కమిషన్ వేస్తారా, వివరణ ఇవ్వండి అని చెప్పేసి సిఎస్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆర్ఎస్ ప్రవీణ్కు సిట్ నోటీసులు అందించింది. ఈ నెల 14 తారీఖు నాడే నోటీసులు అందినట్టు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టిండు. బీఆర్ఎస్ సర్కారు తన ఫోన్ ట్యాప్ చేస్తుందంటూ ఎన్నికలకు ముందు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈసీకి ఫిర్యాదు చేసిండు. అప్పుడు ఆయన బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా ఉండే మరి ఆయన ఇప్పుడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. హెచ్సీఏ కార్యాలయంలో సిఐడి సోదాలు. జగన్మోహన్ రావును ఉప్పల్ తీసుకెళ్లిన సిఐడి అధికారులు. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఆయన హయాంలో చేసిన ఖర్చుపై ఆరా తీసిరు. టెండర్లు లేకుండానే పనులు ఎట్లా అప్పగిస్తారని చెప్పేసి దాని మీద ఈడీ దృష్టి పెట్టింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇవి. ఒకసారి వెలుగు చూద్దాం, ప్రభాత వెలుగు. జల వివాదాలపై కమిటీలో 12 మంది. కేంద్రం నుంచి జలశక్తి సెక్రటరీ, సిడబ్ల్యూసి సిఈకి ఛాన్స్. తెలుగు రాష్ట్రాల నుంచి 5 చొప్పున అధికారులకు చోటు. సెక్రటరీలు, ఈఎన్సీలు, ఇంటర్ స్టేట్ వింగ్ ఉన్న ఉన్నతాధికారులకు అవకాశం ఇస్తున్నాడు. అధికారుల జాగ్రత్తపై ఎవరోని ఈ కమిటీలకు పంపించాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా రివ్యూ పెట్టబోతా ఉన్నారు. మండే నాటికి అంటే సోమవారం నాటికల్లా లిస్టు పంపిస్తారు. చంద్రబాబు, మా ప్రాజెక్టులకు అడ్డుపడకు, మీకు 2 రాష్ట్రాలు సమానమైతే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయి, మా ప్రాజెక్టులకు సహకరించకపోతే పోరాడైనా సాధించుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో
పర్యటన చేస్తున్నారు. పాలమూరును ఎడారి చేసిందే కేసీఆర్. ఆయన పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, తుమ్మిడిహట్టి నుంచి నీళ్లు తెచ్చి రంగారెడ్డి జిల్లాకి ఇచ్చే బాధ్యత నాది. కేసీఆర్ నీ దుఃఖం మరో 10 ఏళ్ళు ఉంటుందని చెప్పేసి 2034 దాకా కాంగ్రెస్ అధికారంలోకి ఉంటుంది. నువ్వు అసెంబ్లీకి రావాలి, మేము చెప్పే మంచి పనులు చెప్తుంటే, మేము చేసే మంచి పనులు చెప్తే నువ్వు కుమిలి ఏడవాలని చెప్పేసి నేను నాగర్ కర్నూలు జిల్లా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఇక 4 గంటలు నాన్ స్టాప్ హైదరాబాద్లో దంచికొట్టిన వాన, లోతట్టు ప్రాంతాలు జలమయం, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ వర్షం. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం, బాలానగర్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం. ఫిష్ వెంకట్ కన్నుమూత, కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటా ఉన్నాడు. కొంతమంది సినీ ప్రముఖులు ఆయనకు సాయం కూడా చేసిండు. నిన్న కూడా కాదు, ఇవాళ పొద్దున్నే ఆయన తుదిశ్వాస విడిచిండు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయినాయి పాపం. బిర్యానీకి ఆశపడి జనం అన్నం పోగొట్టుకున్నారు, తప్పు చేసి 5 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నారని చెప్పేసి అన్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలకు జనం మోసపోయారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు 100 సీట్లు. లోకేష్ చదువుకున్నాడు, నాకు మంచి మిత్రుడు, అతన్ని కలవలేదు, అయినా కలిస్తే తప్పేంటి అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిండు. కేటీఆర్ మాట్లాడింది అట్లుంటే కిషన్ రెడ్డి ఏమన్నారు, శ్రీశైలం డ్యామ్ రిపేర్లు టెలిమెట్రీలపైనే సీఎంలు చర్చించారు, కేంద్రం ఫెసిలిటేటర్గానే వ్యవహరించిందని చెప్పేసి అన్నాడు. అప్పట్లో కేసీఆర్ భేషజాలు లేవన్నారు, ఇప్పుడు మరోలో మాట్లాడుతున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి విమర్శ చేస్తూ ఉన్నాడు. హెచ్సీ ఆఫీసులో సిఐడి సోదాలు, నిందితులను ఉప్పల్ స్టేడియానికి తరలించి నిన్న ఈడీ విచారణ జరిపింది. ఇక ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఎన్కౌంటర్ అయింది, ఇంకో 6 మావోయిస్టులు చనిపోయారు, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారట. ఇంకా కూడా కూంబింగ్ కొనసాగుతుంది. ఆర్డినెన్స్పై గవర్నర్ న్యాయ సలహా కోరిందట. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఫైల్ను గవర్నర్ స్టడీ చేస్తున్నట్ట. నేడు గవర్నర్కు క్లారిటీ ఇవ్వనున్న సీఎం. ఇక ఆమోదం లాంఛనమే. లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు, 5 దుర్మరణం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై రోడ్డు ప్రమాదం. కారులో ఇరుక్కుపోయిన డెడ్ బాడీలు, బాగా స్పీడ్ ఉందంట కారు, కట్టర్లతోటి కారు ఏమంటారు కట్ చేసి అలా ఇరుక్కుపోయిన డెడ్ బాడీలను బయటకు తీస్తూ ఉన్నారు. దిశలో చూస్తే గ్రేటర్లో కుండపోత, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, పలు చోట్ల ట్రాఫిక్ జామ్. కేసీఆర్ దుఃఖం దేనికి? ప్రజాపాలన చూసా, అధికారం పోయినందుక. రాసి పెట్టుకో, 2034 వరకు పాలమూరు బిడ్డది అధికారం. రైతులు సంతోషంగా ఉంటే కడుపు మంట వస్తుందా? 25 ఎకరాల్లో యంగ్ ఇండియా పాఠశాలలు నిర్మిస్తున్నందుక. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఈ గడ్డను పడవ పెట్టావు. కొల్లాపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అన్నాడు, పాలమూరు ప్రాజెక్టులకు సహకరించకపోతే చంద్రబాబు మీద పోరాటం చేస్తాం, ఆ పోరాటానికి స్వయంగా నేనే నాయకత్వం వహిస్తాను కూడా ఆయన అన్నారు. ఇక పరిశ్రమల శాఖలో మెయిల్ వార్, బదిలీపై వెళ్ళిన నేటికి జయేష్ రంజన్దే పెత్తనం. కొత్త సెక్రటరీకి అధికారిక లాగిన్ పాస్వర్డ్లు ఇవ్వకుండా తిప్పలు. ఇప్పటికీ ఆయనతో టచ్లో ఇండస్ట్రియలిస్టులు. 11 ఏళ్లుగా ఆ శాఖలో చక్రం తిప్పిన జయేష్ ప్రతిరోజు మెయిల్స్ చెక్ చేయడం ఆయన వంతే. ఆ తర్వాతే నమ్మకస్తులైన కింది స్థాయి ఉద్యోగులకు ఫార్వర్డ్ చేస్తారట. వారి ద్వారా కొత్త సెక్రటరీకి మెయిల్స్ సారాంశం ఏందో చేరవేస్తారట. శాఖపై పట్టు కోల్పోకుండా పాత సెక్రటరీ ప్రయత్నాలు. ఉద్యోగులపై సంజయ్ బూతు పురాణం. ఫైల్స్ అన్నింటిపై కొర్రీలు, సాగదీత నిర్ణయాలు. అధికారులు ఉద్యోగులపై అరవడం, చిరాకు పడడం. మంత్రుల సిఫార్సులపైన పేచీలు పెడుతున్నాడు. ఇక మహారాష్ట్ర సీఎం సలహాదారుగా వెదిరే శ్రీరామ్. గతంలో ఆయన కేంద్ర జలశక్తి కమిటీకి సలహాదారుగా, మంత్రిత్వ సలహాదారుగా ఉండే. ఇప్పుడు మహారాష్ట్ర సీఎం సలహాదారుగా వెదిరే శ్రీరామ్కి క్యాబినెట్ హోదా కల్పిస్తూ అక్కడ జీవో జారీ చేశారు. ఇక మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఒక ఎలిగేషన్ పెట్టిండు. లోకేష్ను కలవలేదు, కలిస్తే తప్పేంటి అన్నాడు. ఆ వార్తను కూడా మనం దృష్టిలో చూడవచ్చు. దాంతోపాటు 14 మందికి డ్రగ్స్ పాజిటివ్. మహారాష్ట్రకు చెందిన సందీప్ కేసులో వీరందరూ కూడా గంజాయి సేవిస్తున్నట్లుగా ఈగల్ టీం గుర్తించింది. అందరూ ఐటీ మరి ఇతర ఉద్యోగులట. డీ అడిక్షన్ సెంటర్లకు పంపించాలని. ఎయిర్ అంబులెన్సులు. ఐఐటి హైదరాబాద్లో తయారీ. 200 కిలోల వరకు బరువును తీసుకెళ్లే డ్రోన్లను తయారు చేసిరు. కార్గో, మిలిటరీ, మెడికల్ ఎమర్జెన్సీ సమయాల్లో ఇవి బాగా ఉపయోగపడతాయి. 30 నిమిషాలు గాల్లో ఎగిరి, అంటే 30 నిమిషాలు అంటే దాదాపు ఒక 5-10 కిలోమీటర్ల వరకు గాల్లో ఎగిరి ఆ మెడిసిన్ కావచ్చు, ఇంకేదన్నా ఈ ఎయిర్ అంబులెన్స్ల ద్వారా వాడుకునే అవకాశం ఉంటుంది. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. 6 మావోయిస్టులు మృతుల్లో మావోయిస్టు అగ్రనేత. పెద్ద ఎత్తున ఆయుధాల డంపు స్వాధీనం చేసుకున్నారట.
మృతులను గుర్తించే పనిలో ఉన్నామని చెప్పేసి బస్తర్ రేంజ్ సిఐ ప్రకటన చేసింది. ఇక బాంబే హైకోర్టు ఒక కీలక వ్యాఖ్యలు చేసింది. ఏమని? సెక్స్కు నో చెబితే విడాకులు ఇవ్వచ్చు, వివాహేతర సంబంధం ఉందని భర్తను అనుమానించడం, ఫ్రెండ్స్ ఎదుట అవమానించడం క్రూరత్వమే. ఈ మధ్య వరుసగా జరుగుతున్నటువంటి భర్తలను చంపుతున్నారు కదా, దాని మీద కావచ్చు కొంత సీరియస్గా ఇచ్చింది కోర్టు. ఓటరు జాబితా ప్రక్షాళన సిద్ధమవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర ఈసీ అధికారులకు సమాచారం. 2004 జాబితా ప్రామాణికంగా ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తారట. భారతీయులను గుర్తించేందుకు 15 రకాల డాక్యుమెంట్లను పరిశీలిస్తారట. లిస్టులో లేని రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మరణించిన వారికి అన్ని డబుల్ ఓట్ల అన్ని కూడా తొలగిస్తారట. ఈ 15 రకాల డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అందులో రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు. ఎందుకంటే ఇవి ఏడికేళ్ళు ఇవ్వయి, ఏడైనా రేషన్ కార్డు తీసుకోవచ్చు, ఆధార్ కార్డు తీసుకోవచ్చు, పాన్ కార్డు తీసుకోవచ్చు. కాబట్టి దానికి అవి లేకుండా ఇంకా వేరే ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం తర్వాత డీటెయిల్స్గా చూసినప్పుడు. ఒకే రోజు 4 ఏసీబీకి చిక్కిన 2 లేబర్ ఆఫీసర్లు, ఒక డిప్యూటీ తహసీల్దార్, ఒకరు ప్రైవేట్ ఉద్యోగి, మిగతా 3 మహిళా ఉద్యోగులే పాల్వంచం మున్సిపల్ ఆఫీసులోని తనిఖీలు లెక్కలో చూపని 50,000 బయటపడ్డాయట. ఇక బెంగాల్లో మహిళలకు భద్రత కరువు. బెంగాల్లో అనొద్దు మోడీ సార్, దేశంలో అనాలి. దేశంలో మహిళలకు భద్రత కరువు అనాలి. లైంగిక దాడి నిందితులను కాపాడుతున్న టీఎంసీ కాదు, లైంగిక దాడులు జరగకుండా కాపాడలేకపోతున్న ప్రభుత్వం అని చెప్పేసి అనాలి. ఈ ప్రశ్నను ఎవరికి వేస్తున్నావు? బెంగాల్ మమతా బెనర్జీకి వేస్తున్నావు కదా. సేమ్ క్వశ్చను మీ పార్టీలో ఉన్నటువంటి మీ హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే గారు ఏమనుకుంటున్నారో తెలుసా? మదిరలో బట్టి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నల్గొండలో కోమరెడ్డి పనితీరు ఎలా ఉందని చెప్పేసి స్వేచ్ఛ ఒక నివేదికలు తయారు చేస్తూ ఉంది. హైడ్రా ఏడాది హైడ్రా పుట్టుక సంచలనం. కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టించిన హైడ్రా ఇప్పటి వరకు 570 ఆక్రమణల తొలగింపు, 480 ఎకరాల సర్కారు స్థలానికి కబ్జా నుంచి విముక్తి కల్పించినట్టు. ఇక పట్టపగలే చీకట్లు. హైదరాబాద్లో జడివాన, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం, రోడ్లపై నిలిచిపోయిన వరద నీరు, ట్రాఫిక్ జామ్, వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది. బి అలర్ట్. వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసిరట. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి, ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలి, విద్యుత్ ఆటంకాలు లేకుండా చూడండి అని చెప్పేశారు. దాంతోపాటే రంగంలోకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దిగిండు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు. కేసీఆర్ రాసి పెట్టుకో, 10 ఏళ్ళు నేనే సీఎం, కాంగ్రెస్ పార్టీదే అధికారం, అసెంబ్లీకి రా, నువ్వు చేసిన నష్టాన్ని చెబుతాం, మేము చేసిన అభివృద్ధి గురించి చర్చిద్దాం, తెలంగాణను ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తాం, పాలమూరు ప్రాజెక్టులకు చంద్రబాబు సహకరించాలి, లేదంటే పౌరుషాల పాలమూరు బిడ్డలు పోరాడతారు, దానికి నేనే నాయకత్వం వహిస్తా అని చెప్పేసి కొల్లాపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అట్లా ఉంటే బీజేపీ నీ దారి ఏది, ఏ వాదానివో చెప్పు. బీజేపీలో కుటిల రాజకీయాలకు తెరలేపుతున్నది ఎవరు? గతంలో రాజాసింగ్ వర్సెస్ స్టేట్ ఆఫీస్ అన్నట్టుగా రాజకీయం నడిచింది. ఇప్పుడు ఈటెల వర్సెస్ బండి అన్నట్టుగా నడుస్తూ ఉంది. జిల్లాలోనే కాదు, బీజేపీలోనే ఈటెలను లేకుండా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారట. ఫుల్ పవర్ యూజ్ చేస్తున్న కేంద్ర సహాయ మంత్రి బండి, అణిగి మణిగి అగ్ని పరీక్షలన్నింటినీ ఎదుర్కొంటున్న ఈటెల. ఉత్తర తెలంగాణలో బీజేపీ ఇనికిపై కులాల వారీగా చర్చ జరుగుతుందంటే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేకపోతు గాంభీర్యంలా ఈటెల ఆర్ఎస్ఎస్ పేరుతో కమిట్మెంట్గా పనిచేస్తూ ఫైరింగ్గా బండి. హుజూరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఒకే కారులో చెట్టాపట్టాలు. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు సైలెంట్. ఈటలను కాదని రామచందర్కు ఇవ్వడంతో అంతా నాది అనే ధోరణిలో బండికి బందీ కాకపోతే బతుకులేదని ఉత్తర తెలంగాణలో మెసేజ్. ఈ తీరుతో ఇరుకున పడుతున్న బీజేపీ లీడర్స్ ఉన్న ఓటు బ్యాంకు లేని తీరుపై ఒక ప్రత్యేక కథనం ఉంది. మనం దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఈగల్ టీం దూకుడు, 10 ఏళ్ల డ్రగ్స్ దందాకు చెక్, 45 రోజుల పాటు నిఘా, 17 లక్షలు విలువ చేసే ఓపీఎం సీజ్ చేసిరు. విచారణలోకి సంచలన విషయాలు బయటపడ్డాయట. 3 పబ్ల మీద కూడా కేసు పెట్టారు. పంచాయతీరాజ్ మీద ఏసీబీ ఆరా, పల్లెల్లో కార్యదర్శుల అక్రమాల మీద, అదే సెక్రటరీలు, విలేజ్ సెక్రటరీల అక్రమాల మీద నజరు పెట్టింది. వరుసగా ఫిర్యాదులు వస్తుండడంతో కార్యదర్శుల మీద ఫోకస్ చేసింది. ఇక డబ్బులు లేవు, దయ చూపండి. దయనీయంగా గాంధీ నర్సింగ్ విద్యార్థుల పరిస్థితి. గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ హాస్టళ్లు, డ్రైనేజ్ ప్రాబ్లంతో ఇబ్బందులు. బయటే ఉంటున్న 170 మంది. సొంత డబ్బులు భరించలేకపోతున్నామని ఆవేదన. స్పందించని ఉన్నతాధికారులు. అక్రమాలకు చెక్,
బర్త్ డెత్ సర్టిఫికెట్ల గైడ్లైన్స్ కఠినతరం, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అమలుకు సర్కారు గ్రీన్ సిగ్నల్. నమస్తే తెలంగాణలో చూద్దాం ఒకసారి. వయస్సు కాదు అసమర్థతే కారణం, ప్రధాని మోదీపై సంఘ్లో అసమ్మతి అసంతృప్తి. 75 ఏళ్ళు బయటకు చెప్తున్న సాకు మాత్రమే. మోదీకి ఆర్ఎస్ఎస్ ముకుతాడు, వరుస వైఫల్యాల వేళ మోదీ షాకు చెక్, పట్టు బిగించే పనిలో సంఘ్ పరివార్. 8 మంది ఉండి ఏం లాభం, తెలంగాణ పూజకు పనికిరాని పువ్వు. తెలంగాణకు బీజేపీ నేతల ద్రోహం, నమ్మి గెలిపిస్తే నిండా ముంచుతున్నారని చెప్పేసి బీజేపీ ఎంపీల మీద నమస్తే తెలంగాణలో ఒక ప్రధాన వార్త చూడొచ్చు. ఇక ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నాడు ఏమని, బనకచెర్లను కట్టి తీరుతాం, సిడబ్ల్యూసీ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం, వరదల సమయంలో 200 టీఎంసీలు తీసుకుంటాం. సీఎంల భేటీలో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినామని చెప్పేసి ఆయన కుండలు బద్దలు కొట్టి మాట్లాడిండు. మరోవైపు రేవంత్ రెడ్డి ఏమో అసలు నీళ్ళ గురించి మాట్లాడలేదు, బనకచెర్ల గురించి మాట్లాడలేదు అని చెప్పేసి ఆయన అంటారు. బాబు గారు ప్లీజ్ మమ్మల్ని బతకనివ్వు, మా పాలమూరు ప్రాజెక్టులకు అడ్డం పడకండి, రాయలసీమ లిఫ్ట్ రద్దు చేసి ఉదారత చాటండి, బాధ్యతగా ఉండండి, మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబును ప్రాధాయపడ్డారు రేవంత్ అంటూ ఇంకో వార్త చూడొచ్చు. ఇక మంత్రుల ఫోన్లు రేవంత్ ట్యాప్ చేస్తున్నారట, కాదని నీ మన్మన్ మీద ఒట్టేస్తావా అని చెప్పేసి కేటీఆర్ ఒక సవాల్ విసిరిండు. నీ సీఎం సీటుకు ఎసరు పెడుతున్నారన్న భయంతో బట్టి పొంగులేటి ఉత్తమ్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నావు నువ్వు. లోకేష్ కలవలేదు, ఒకవేళ కలిసినా తప్పేంది, చిట్ చాట్ల పేరుతోటి చిల్లర ఆరోపణలు చేస్తున్నావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ మండిపడ్డాడు. ఈ ఆర్డినెన్స్పై గవర్నర్ డైలమా, 42% బీసీ కోటపై సుదీర్ఘ చర్చలు, న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఒక న్యాయ సలహా తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారో న్యాయ నిపుణులు దాన్ని బట్టి ఆయన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇష్టారాజ్యం భూముల భోజ్యం, ప్రైవేటుకు పలహారంగా గోపన్పల్లి భూములు. ఆ భూములు తమవేనంటూ రోజుకొకరు తెరపైకి, జిరాక్స్ పత్రాలతోనే రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులు, న్యాయం కోసం సచివాలయానికి ఉద్యోగ చేసి నేతలు, సర్వే నెంబర్ 36లో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు, వట్టినాగులపల్లిలో అడ్డు అదుపు లేకుండా రిజిస్ట్రేషన్లు. ఇక నిన్నటి వర్షానికి ఒక రసూలుపురంలో ఒక కార్ల షోరూంలో ఇరుక్కుపోయిన సిబ్బందిని బోట్లు వేసుకొని పోయి తీసుకొచ్చారు డిఆర్ఎఫ్ సిబ్బంది. మొత్తం భారీ వర్షాలతో నిన్న హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడికక్కడ నీట మునిగింది. రైట్, ఇవి ఇవాళ అన్ని పేపర్లలో మనం ప్రధానంగా గమనించిన హెడ్లైన్స్. ఇక ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం